అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అఫీషియల్ మార్క్ టెస్ట్ సంబంధించి ఆన్సర్కి అయితే చూస్తున్నాం. సో అందులో భాగంగా జీకే సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ 20 క్వశ్చన్స్ సంబంధించి ఆల్రెడీ వీడియో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడకుండా పైన ఐ సింబల్ దగ్గర అలాగే వీడియో ఎండింగ్లో ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చున్నాను, అక్కడ నుంచి అయినా చూడొచ్చు, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళాలని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ 20 క్వశ్చన్స్ అనేటువంటి చూద్దాం. ఫస్ట్ 20 చూసాం, ఇప్పుడు 21 to 40 క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ కృష్ణా రివర్? సో మరి తెలుగులో కూడా మీకు క్వశ్చన్ కావాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మరి కింది ఆనకట్టలలో కృష్ణా నదిపై నిర్మించబడినటువంటి ఆనకట్ట ఏది అంటే ఏంటి? మనకు అందరికి తెలిసినదే. సో మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఈ ఆన్సర్ ఈజీ అవుతుంది. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్. సో మిగిలిన స్టేట్స్ వాళ్ళకు కష్టం అవ్వచ్చు, కాకుంటే మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి తెలుసు కృష్ణా నది, ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణలోనే ప్రవహిస్తుంది కాబట్టి. సో ఇది ఏది ఆన్సర్? నాగార్జున సాగర్. సో ఈజీగా దీనికి ఏదో ఆన్సర్ పెట్టగలరు. నెక్స్ట్ చూద్దాం. యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో? మరి 2011 జనాభా లెక్కల ప్రకారం మరి లింగ నిష్పత్తి అధికంగా ఉన్నటువంటి గల రాష్ట్రం ఏది అనేటువంటిది అడుగుతున్నాడు. సో మరి ఆన్సర్ ఏంటండి? కేరళ. సో ఆన్సర్ ఏంటి? కేరళ. నెక్స్ట్ చూద్దాం. తునీషియా ఈజ్ ఏ కంట్రీ ఇన్. తునీషియా అనేటువంటిది ఏ దేశంలో ఉంది? సో తునీషియా దేశం అనేటువంటిది ఏ ఖండంలో ఉంది? ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉందండి. ఆప్షన్ 3 ఆఫ్రికా ఖండం. తర్వాత హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మరి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని ఎన్ని భాషలు చేర్చబడ్డాయి? సో ఎన్ని భాషలు ఉన్నాయండి? 22 భాషలు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో 22 భాషలు ఉన్నాయి 8వ షెడ్యూల్లో. అదే ఎన్నో భాగంలో అడిగితే 17వ భాగంలో. ఒకవేళ మనకు భాగంలో అడిగారనుకోండి, సో షెడ్యూల్ వచ్చేసి మనకు 8వ షెడ్యూల్ వచ్చేసి 8వ షెడ్యూల్. అదే భాగం అడిగారనుకోండి, భాగం వచ్చేసి మనకి ఎన్నో భాగం అండి? సో 17వ భాగంలో ఉన్నాయి. సో ఆర్టికల్స్ అడిగారు అనుకోండి, సో 343 ఆర్టికల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సో 340 ఆర్టికల్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. సో 343 అనేటువంటి ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. 343, 44 ఆర్టికల్స్ అనేటువంటిది మనకు ఆల్మోస్ట్ లాంగ్వేజ్ సంబంధించినటువంటిది. ఎక్కువగా మీకు ఆప్షన్స్లో 343 అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్న మీకు ఆన్సర్ అయితే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో భారత రాజ్యాంగంలోని 17వ భాగంలో ఈ యొక్క భారతీయ భాషకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అదే 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి భాషలు ఏంటంటే 22 భాషలు. సో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేట్ ఇన్ ద రాజ్యసభ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మరి రాజ్యసభలో మరి రాష్ట్రపతి చేత ఎంతమంది సభ్యులు నామినేట్ చేస్తారు? సో అంటే రాజ్యసభలో భారత రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారంటే 12 మంది. సో ఎంతమంది అండి? 12 మంది. తర్వాత ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎమర్జీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఆర్టికల్స్? మరి అత్యవసర పరిస్థితులకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్, అత్యవసర నిబంధనలు ఏ ఆర్టికల్స్లో ఇవ్వబడ్డాయి భారత రాజ్యాంగంలో? ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 329, ఆర్టికల్ నెంబర్ 343 నుంచి 351 వరకు, ఆర్టికల్ నెంబర్ 352 నుంచి 360 వరకు, లేదంటే ఆర్టికల్ నెంబర్ 361 నుంచి 367 వరకు. సో మరి దీనికి సంబంధించి మనము ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ నెంబర్ 352 నుంచి 360 వరకు అండి. సో ఈ 352 నుంచి 360 మధ్య 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న ఆర్టికల్స్ గురించి కూడా నేను కొద్దిగా డిస్కషన్ ఏంటంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే దాని గురించి ఒకసారి చూద్దాం. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 352 నుంచి 360 వరకు అని మన ఆన్సర్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ చెప్తాను. సో 3 ఆర్టికల్స్ కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఆర్టికల్ నెంబర్ 352 ఒకటి, తర్వాత ఆర్టికల్ నెంబర్ 356 ఒకటి, తర్వాత ఆర్టికల్ నెంబర్ 361 ఒకటి. సో ఈ 3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఇది 352 ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది? 356 ఆర్టికల్ అంటే దేని గురించి తెలియజేస్తుంది? 360 ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుందంటే చూద్దాం. సో 352 ఆర్టికల్ మనకి దేని గురించి చెప్తుందంటే నేషనల్ ఎమర్జెన్సీ అండి. సో నేషనల్ ఎమర్జెన్సీ, సో జాతీయ ఎమర్జెన్సీ గురించి, ఇది అత్యవసర పరిస్థితి గురించి అయితే తెలియజేస్తుంది. సో 352 నేషనల్ ఎమర్జెన్సీ. 352 వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ. అంటే స్టేట్ ఎమర్జెన్సీ మీన్స్ ప్రెసిడెంట్ రూల్ అన్నా కానీ స్టేట్ ఎమర్జెన్సీ కానీ ఏదన్నా కూడా మనకు ఆన్సర్ అయితే ఏమవుతుందంటే 356 ఆర్టికల్. అదే 360 ఆర్టికల్ వచ్చేసి మనకు ఏదంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది 360 ఆర్టికల్. సో ఈ 3 ఆర్టికల్స్ మనకి ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్. ఆర్టికల్స్ సంబంధించి అంటే అత్యవసర నిబంధనల ఆర్టికల్స్ ఏమంటే 352 నుంచి 360 వరకు వస్తాయి. మరి అందులో ముఖ్యమైనవి ఏమంటే 352 ఒకటి, 356 ఒకటి, 361.
నేషనల్ ఎమర్జెన్సీ 352, స్టేట్ ఎమర్జెన్సీ 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 360. ఇంకా 324 నుంచి 329 వరకు ఈ ఆర్టికల్స్ మనం నేను డిస్కస్ చేసాం. ముందు వీడియోలో ఎలక్షన్ కమిషన్ గురించి డిస్కస్ చేసాం, అక్కడ నేను ఆర్టికల్స్ కూడా చెప్పాను. కాబట్టి ఇది 324 నుంచి 329 వేటి గురించి తెలియజేస్తుందంటే ఎలక్షన్స్, టోటల్ ఎలక్షన్ గురించి చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ముందు ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. 343 నుంచి 351 వరకు ఏం గురించి చెప్తుందన్నా నేను. సో 343 నుంచి 351 ఏంటి, లాంగ్వేజ్ గురించి చెప్తున్నటువంటిది నేను జస్ట్ దీనికి ముందు క్వశ్చన్లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా 361 నుంచి 367 వరకు సో మన దేని గురించి చెప్తుందంటే అంటే ఇది సపరేట్గా అంటే ఒక టాపిక్ అంటే ఏం లేదు, కానీ జస్ట్ మిస్లేనియస్ కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి ఇక్కడ చెప్తూ ఉంటుంది. సో అదే సో ముఖ్యంగా ఇక్కడ 324 నుంచి 329 ఎలక్షన్ కమిషన్, 343 నుంచి 351 అఫీషియల్ లాంగ్వేజెస్, 352 నుంచి 360 ఎమర్జెన్సీస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. సో అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనము. సో పిఎస్ఎల్వి అనేటువంటిది ఏంటి? పిఎస్ఎల్వి మీన్స్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఒక లాంచ్ వెహికల్, శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇండియా, మన ఇండియాకి సంబంధించినటువంటి శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ వచ్చేసి విచ్ బాంబ్స్ వర్ యూజ్డ్ బై ఐఎఫ్ డ్యూరింగ్ ద ఎయిర్ స్ట్రైక్ ఇన్ బాలకోట్ ఆన్ 26 ఫిబ్రవరి 2019. మరి లాస్ట్ ఇయర్ మనకు పుల్వామా అటాక్ అయితే జరిగింది. సో దానికి ప్రతీకారంగా మన ఐఎఫ్ వాళ్ళు బాలాకోట్ 26 ఫిబ్రవరి 2019 నాడు బాలాకోట్పై అయితే దాడి చేయడం జరిగింది. సో మరి ఆ దాడి చేసినప్పుడు మనకు పైలట్ అభినందన్ కూడా మనకు అక్కడ ఇరుకోవడం జరిగింది. సో అది అందరికీ తెలిసినదే. సో అప్పుడు ఆ స్ట్రైక్ జరిగినప్పుడు ఏ బాంబ్స్ ఐఎఫ్ వాళ్ళు యూజ్ చేశారు, ఆ బాలాకోట్ మీద ఏ బాంబ్స్ విసిరారు అంటే అడుగుతున్నారు. సో మరి ఆన్సర్ వచ్చేసి స్పైస్ 2000 బాంబ్స్ అండి. స్పైస్ 2000 బాంబ్స్ అనేటువంటిది వాళ్ళు అక్కడ వేయడం జరిగింది బాలాకోట్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి బాలాకోట్లో. నేను చూద్దాం. నిజర్ శాటిలైట్ ఈస్ డిజైన్ టు అబ్జర్వ్ అండ్ టేక్ మెజర్మెంట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఎర్త్ మోస్ట్ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ సో నిజర్ శాటిలైట్ అనేటువంటిది ఎర్త్కి సంబంధించి అబ్జర్వ్ చేసేటువంటి ఒక శాటిలైట్ అండి. సో తెలుగులో కూడా ఒకసారి క్లియర్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, నిజర్ ఉపగ్రహం భూమి యొక్క కొన్ని క్లిష్టమైన క్రమ విధానాలను పరిశీలించడానికి మరియు కొలతలు తీసుకోవడానికి రూపొందించబడింది. అయితే ఇది ఏంటని అంటున్నారు. ఇస్రో ప్రాజెక్టు మాత్రమే, నాసా ప్రాజెక్టు మాత్రమే, ఇస్రో మరియు నాసా ఉమ్మడి ప్రాజెక్టు, లేదంటే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో. మరి ఇదేంటంటే నీసా అంటే మీన్స్ మనకి ఇక్కడ మన ఇండియా యొక్క ఇస్రోను మరియు నాసా ఈ రెండు, మన ఇండియాను అలాగే అమెరికాకు సంబంధించిన నాసా, సో ఇద్దరు కలిసి సంయుక్తంగా చేస్తున్నటువంటి ఇది ఒక ప్రాజెక్ట్, జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇస్రో అండ్ నాసా. కంట్రీస్ అడిగితే ఇండియా అండ్ అమెరికా అని చెప్పుకోవచ్చు. నిసార్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెట్ బై UN 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ అడుగుతున్నారు. 2030కి సాధించాలంటే లక్ష్యం అయితే పెట్టుకున్నాయి. సో UNOలో మరి ఎన్ని ఉన్నాయి ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే మనకు 17 ఉన్నాయి. 17 గోల్స్ గుర్తుపెట్టుకోవాలి. 17 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది అని అడుగుతారు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది వచ్చేసి నో పావర్టీ, పేదరిక నిర్మూలన. సెకండ్ వచ్చేసి ఆకలి, నో హంగర్. అందరూ డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ ఇదేనా అడిగితే చాలామంది ఆకలి అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆకలి ఫస్ట్ ఫుడ్ కావాలని అనుకుంటారు. కాకుంటే ఫస్ట్ ఎస్డిజి గోల్ వచ్చేసి మనకు నో పావర్టీ అనేది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఫస్ట్ గోల్ వచ్చేసి నో పావర్టీ. ఇంకా మీరు దీనికి సంబంధించి చూసుకోవాల్సింది 2019 ఎస్డిజి ఇండెక్స్ నీతి ఆయోగ్ వాళ్ళు విడుదల చేశారు. సో అందులో ఏ స్టేట్ యొక్క ఎస్డిజి ఇండెక్స్లో ఉన్నాయి, ఏ అంశాలను ఎస్డిజి ఇండెక్స్లో 2019లో తీసుకుంది ఈ నీతి ఆయోగ్. మొత్తం 17 గోల్స్లో ఎన్ని గోల్స్కి వాళ్ళు లెక్కించారు ఏంటనేటువంటిది రిపోర్ట్ అయితే ఉంటుంది. సో ఆ రిపోర్ట్ అయితే మీరు ఒకసారి నీతి ఆయోగ్ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని అయితే మీరైతే ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి మ్యాటర్ అయితే చదువుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. సో అవైతే చదువుకోండి, అవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా అడగచ్చు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏ సంవత్సరం నాటికి సాధించాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారని అడగచ్చు. 2030 గుర్తుపెట్టుకోండి, ఇయర్ 2030 ఇంపార్టెంట్, ఇది కూడా ఒక బిట్టే. నెక్స్ట్ చూద్దాం. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే, ధరిత్రి దినోత్సవం అండి. సో ప్రపంచ ధరిత్రి దినోత్సవం మరి ఏ రోజున జరుపుకుంటారంటే అడుగుతున్నారు. సో మనకు తెలుసు ఏప్రిల్ 22 ఆన్సర్, ఏప్రిల్ 22. నెక్స్ట్, యాజ్ ఆఫ్ అక్టోబర్ 2020 హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇండియన్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనకు ఎవరు మెంబర్గా ఉన్నారు ప్రజెంట్ ఈ యొక్క అక్టోబర్ నాటికంటే దల్వీర్ భండారి. ఆప్షన్ 2లో ఉన్నటువంటి దల్వీర్ భండారి. దీని గురించి కూడా కొద్దిగా మ్యాటర్ అయితే నేను చెప్తాను. సో ఇప్పటి వరకు ఎంతమంది ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్టుకి మన ఇండియా నుండి సెలెక్ట్ అక్కడ ఉండడం జరిగింది మెంబర్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుందండి? ది హేగ్, నెదర్లాండ్స్. ది హేగ్, నెదర్లాండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, అది గుర్తుపెట్టుకోండి. మరి దీనికి తోడుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మిగిలిన పేర్లు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా మనకు ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మెంబర్గా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళే మెంబర్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. అయితే మనకి ఇక్కడ ఫస్ట్
ఫస్ట్ ఎవరు ఎలక్ట్ అయ్యారంటే నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి బిఎన్ రావు. ఫస్ట్ ఎవరంటే బిఎన్ రావు. సెకండ్ ఎవరంటే మనకు నరేంద్ర సింగ్. సెకండ్ ఎవరంటే మనకు నరేంద్ర సింగ్. థర్డ్ ఎవరు అంటే మనకు ఆర్ఎస్ పథక్. సో థర్డ్ ఎవరంటే మనకు ఆర్ఎస్ పథక్. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఫోర్త్ వ్యక్తి ఎవరంటే దల్వీర్ భండారి. ఇప్పటివరకు ఇండియన్స్ మొత్తం నలుగురే ఎన్నికైనది. ఆ నలుగురు పేరు ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకవేళ ఫస్ట్ ఎవరు అడిగితే బిఎన్ రావు, ప్రెసెంట్ ఎవరు అడిగితే దల్వీర్ భండారి. ఈ రెండు మీద బిట్టుపడచ్చు. ఫస్ట్ ఎవరు ప్రెసెంట్ ఎవరు అని ఇప్పుడు అడిగారు. మెయిన్ ఎగ్జామ్లో ఫస్ట్ ఎవరు అని అడగచ్చు. బిఎన్ రావు ఫస్ట్, సెకండ్ వచ్చేసి నాగేంద్ర సింగ్, థర్డ్ వచ్చేసి ఆర్ఎస్ పథక్, ఫోర్త్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి దల్వీర్ భండారి. సో అర్థమైందా? సో ఇవి మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ద డొమైన్ ఆఫ్ కంప్యూటర్ సిపియూ ద అబ్జర్వేషన్ ఆఫ్ సిపియూ అంటే ఏంటి? బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటారు సిపియూని. మరి సిపియూ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి కింది వాటిలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాంది ఏది? పైథాన్ అనేటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి అనేటువంటిది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి లైనక్స్ అనేటువంటిది ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 GB ఈజ్ ఈక్వల్ టు, సో 1 GB అంటే దేనికి సమానం? సో మనకు 1 GB అంటే ఎంత? 1024 MB అండి. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టర్మ్స్ అనేటువంటిది. మరి ఈ యొక్క మొత్తం కూడా కేబీలోనే ఇచ్చేసేవాడు. మామూలుగా అయితే మనకు 1024 MB అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ 3లో ఉన్నటువంటి 1048576 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు 1 GBకి ఎంత MB అంటే 1024 MB. అలాగే మళ్ళీ 1 MBకి ఎన్ని కేబీలు అంటే 1024 కేబీలు. సో 1024 × 1024 మనం చేసుకున్నట్టయితే మనకు 4 × 4 16 అంటే 6 మనకు యూనిట్ ప్లేస్లో వచ్చింది. కాబట్టి ఆప్షన్లో 6 మనకి ఇక్కడ ఉంది. కాబట్టి మనకి ఇదే డైరెక్ట్గా ఆన్సర్ అయినటువంటిది అయ్యేటువంటి అంటే అదే అవుతుంది మనకు. సో అలాగే డైరెక్ట్ పెట్టవచ్చు, లేదంటే డైరెక్ట్గా వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సో 1048576 అనేటువంటిది మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. 1048576. మీరు 1024 × 1024 చేసినా కూడా మనకు ఇదే ఆన్సర్ వస్తుంది. 1 GBకి 1024 MB, అలా 1 MBకి మళ్ళీ 1024 KB. సో కేబీలో కన్వర్ట్ చేస్తున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది? 1024 × 1024 చేస్తే 104857 KB వస్తుంది, కిలో బైట్. సో మనకి ఈ టర్మ్స్ ఇంపార్టెంట్. బిట్ అంటే ఏంటి, బైట్ అంటే ఏంటి, సో 1 MBకి ఎన్ని KB ఉంటుంది, అలాగే 1 GB, TB, సో PB. సో ఇలాంటివన్నీ కూడా మీరు చదువుకోండి, ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తే మీకు వస్తాయి. సో కంప్యూటర్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ బిట్స్. దీనికైతే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? మన ఇండియాలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఆప్షన్ 3లో ఉన్నటువంటి కథక్ వల్సా, పూణే. నెక్స్ట్ చూద్దాం. హెడ్ ఆఫీస్ ఆఫ్ ఎర్స్పైల్ అలహాబాద్ బ్యాంక్ వాజ్ లొకేటెడ్. గతంలో ఉన్నటువంటి మనకు అలహాబాద్ బ్యాంక్ ఇప్పుడు ప్రెజెంట్ లేదు, ఇప్పుడు వేరే బ్యాంకులకి మెర్జ్ అయిపోయింది మనకు. సో మరి అది ఏ బ్యాంక్ అనేటువంటిది కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు అలహాబాద్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేటువంటిది ఉన్నటువంటి ప్రదేశం ఏదని అడిగాడు. కాబట్టి మెర్జ్ అయినటువంటి రీసెంట్గా మెర్జ్ అయిన బ్యాంక్స్. సో కాబట్టి ముందు కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ అడిగారంటే ఆల్రెడీ మెర్జ్ అయిన బ్యాంక్స్ అన్నీ కూడా మీరు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా మొత్తం 4 బ్యాంకుల దాకా 4 బ్యాంకులకి వివిధ బ్యాంకులు అయితే మెర్జ్ కావడం జరిగింది. సో మరి ఆ బ్యాంక్స్ ఏంటి, సో టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి అంతా కూడా మీరు చదువుకుంటే బెటర్ అండి. మరి ఇక్కడ అలహాబాద్ బ్యాంక్ అనేది మనకు ఇండియన్ బ్యాంకులో అయితే మెర్జ్ అయింది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకు కోల్కతా. ఆప్షన్ బిలో ఉన్నటువంటి కోల్కతా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇప్పుడు ఏ బ్యాంకులోకి మెర్జ్ అయిందంటే అలహాబాద్ బ్యాంక్ అనేటువంటిది ఇప్పుడు అలహాబాద్ బ్యాంక్ లేదు, ఇండియన్ బ్యాంక్గా మారిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం. ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు చెన్నై. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఇండియాస్ లాంగెస్ట్ రైల్వే టనల్. ఏది లాంగెస్ట్ రైల్వే టనల్ అంటే మన ఇండియాలో పిరిపంజల్ రైల్వే టనల్. పిరిపంజల్ రైల్వే టనల్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ చూద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్ అనేటువంటిది ఎయిమ్గా ఏ ఇయర్కి పెట్టుకున్నారు? 2014లో లాంచ్ చేశాడు మనకు మోడీ గారు. మరి ఏ ఇయర్కి లక్ష్యం పెట్టుకున్నారంటే 150వ జయంతి మహాత్మా గాంధీ గారిది. ఎప్పుడు? 2 అక్టోబర్ 2019. సో 2019 లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఉంటుంది, 2 అక్టోబర్ 2019. నెక్స్ట్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ద హెచ్ఆర్ఐ డివై స్కీమ్ ఇన్ 2015 విత్ ఫోకస్ ఆన్. మరి హెచ్ఆర్ఐ డివై ఏంటి అనేటువంటి తెలిస్తే మీకు ఫుల్ ఫామ్ తెలిస్తే ఆటోమేటిక్గా దాంతోనే ఆన్సర్ వస్తుంది. మరి 2015లో హెచ్ఆర్ఐ డివై అనేటువంటి స్కీమ్ లాంచ్ చేసింది. హెచ్ఆర్ఐ డివై అంటే మనకు హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన. మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బిలో ఉన్నటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హెరిటేజ్ సిటీస్. అంటే హెరిటేజ్ సిటీస్ని డెవలప్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం అంతే. సో మనకు ఫుల్ ఫామ్ ఏంటి అడిగితే మనకు హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన, అది మనకు కరెక్ట్ ఆన్సర్. సో హెరిటేజ్ సిటీస్ డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ హెచ్ఆర్ఐ డిఏవై. సో ఇది 40 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్.
సో 41 నుంచి 60 వరకు మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను 15 క్వశ్చన్లు ఒక వీడియోలో, మిగిలిన 15 క్వశ్చన్లు ఒక వీడియోలో చేస్తాను. మ్యాథ్స్ 30 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకా 31 నుంచి 70 వరకు ఉంటాయి మనకు మ్యాథ్స్. 41 నుంచి 70 వరకు ఉంటాయి. 71 నుంచి 100 వరకు రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ కూడా 71 to 85 ఒక వీడియో, తర్వాత 86 to 100 ఒక వీడియో. సో అలా ఇప్పుడు మనకు జనరల్ అవేర్నెస్కి 2 వీడియోలు చేశాను. మ్యాథ్స్ కూడా 2 వీడియోలు వస్తాయి, రీజనింగ్కి 2 వీడియోలు వస్తాయి. ఇంకా మీకు ఈ వీడియోతో అయిపోతే ఇంకా 4 వీడియోలు రావాల్సి ఉంటుంది ఈ మార్క్ టెస్ట్ సంబంధించి. సో ఫస్ట్ టైం మనకి యూట్యూబ్లో ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరు కూడా మనకి ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో మ్యాథ్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బెటర్ కదా, ఎందుకంటే ఇది అఫీషియల్గా మార్క్ టెస్ట్ అయిపోయి ఉంటుంది. రేపు ఎగ్జామ్లో కూడా ఇలాంటి మోడల్సే మనకు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఈజీ అయినా రావచ్చు, ఇంతకంటే కొద్దిగా కష్టం రావచ్చు. సో డిపెండెంట్ అన్న షిఫ్ట్ అండి, కొందరికి ఈజీ రావచ్చు, కొందరికి కష్టం రావచ్చు. కాకుండా ఇక్కడ నుండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ వాటి క్వశ్చన్స్ అనేటువంటిది ఇక్కడ తయారు చేశారు కాబట్టి ఇక్కడ నుండి డిస్కస్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఎగ్జామ్స్లో కొద్ది వరకు అన్నా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ 100 క్వశ్చన్ డిస్కస్ చేశాను అనుకోండి, ఈ 100 క్వశ్చన్లో మినిమం మీకు 10 నుంచి 15 క్వశ్చన్లు అంటే సేమ్ క్వశ్చన్ రాకుండా అలాంటి మోడల్స్ ఎగ్జామ్స్లో వస్తాయి. సో దాని ద్వారా మీరు 10-15 మార్కులు ఈజీగా పొందొచ్చు ఈ మార్క్ టెస్ట్ బాగా క్లాస్ వినడం వల్ల, మీరు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల. ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మార్క్ టెస్ట్ అనేటువంటిది. ఇంకా ఎవరైనా చేయకున్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇదండి ఈ క్వశ్చన్స్ అయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో 41 క్వశ్చన్ వస్తుంది. సో ఇదే మనకు వీడియో అయితే. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకి అయితే షేర్ చేయండి. సో వ్యూస్ అయితే లేవు కదా, వీడియో కూడా చేసాము. సో ఎంత కష్టపడి అంత మ్యాటర్, మీకు చాలా మ్యాటర్ అనేది ఎక్స్ట్రా మ్యాటర్ ఎక్కువ చెప్పాము. అక్కడ మనకు డిస్కస్ చేసిన 20 క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ 100 బిట్లు నేను చెప్పింటాను అక్కడ. కాకుండా వ్యూస్ మాత్రం 150 వ్యూస్ కూడా రావట్లేదు. సో కొద్దిగా మన వీడియోని అయితే షేర్ చేయండి. సో ఎక్కడ కూడా యూట్యూబ్ లభించదు కదా ఇటువంటి కంటెంట్ మీకు అయితే. సో కొద్దిగా షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ మ్యాథ్స్ కూడా మీకు అద్భుతంగా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్పీడ్గా చెప్పాలనుకున్న స్పీడ్గా చెప్పచ్చు మ్యాథ్స్ అనేటువంటిది డైరెక్ట్గా మీకు. అదే మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ దృష్టిలో ఉంచుకొని చాలా క్లియర్గా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. సో అది మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ ఎలా చెప్పామనేటువంటిది అర్థమయ్యే విధంగా. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.